ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీదన్న శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉండను అని వాగ్దానం పరిశుద్ధాత్ముడు అద్రతలేసి ప్రార్థన చేసి యేసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను. మరి బైబిల్ దేవుని గోపాల పూజ రాశాను. ఇంకా మరి ఉపాసనాలను కూడా చేస్తున్నాను అనమాట. దేవుడు ఎప్పుడు కూడా మనకి రక్షణ, మనకి తోడుగా ఉండే దేవుడు మన దేవుడు అనమాట. రక్షించబడి ఆయన వల్లే రక్షణ మనకి, ఆయన వల్లే ఆయనే తోడు మనకి అని ఇక్కడ కీర్తన మరి 16వ అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడతారు చూడండి. అక్కడ సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అలాగే ధైర్యంతో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. యెహోవా మన గురి అనమాట. ఆయన యందు మన గురి నిలపాలి. అప్పుడు ఆయన మన కుడిపార్శ్వమందు ఉంటాడనమాట. మన కనుక మనం ఇక కదల్చబడము అని మనం రూఢి విశ్వసించి నమ్మాలన్నమాట. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో బుద్ధిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతికి నా దక్షిణ వస్తుంది, నేను ఆదుకొందును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. భయపడద్దు అంటున్నారు అనమాట. ఇంకా సూర్య తాపము నుండి మరి నీడ మరియు రక్షణ ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడ విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నానని చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అవునండి, ఆయనే మనం దాగు చోటు అనమాట. మన ఆశ్రయం ఆయనే అనమాట. ఆయన మన సర్వశక్తిని మనని విశ్రమిస్తున్నాం కాబట్టి మనకి ఎండ తగలదు, మరి సూర్యకాంతి ఏది దొరకదనమాట, ఏ తాపమానం తాకదనమాట. ఆయనే మనకు రక్షణ అనమాట. తర్వాత యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారి యందు కరుణించువారు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బొగ్గుల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనందు తప్పే నేను తగలదు, మరి మామూలైనను ఎండైనను వారికి తగలదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా మరి కాపాడేటోళ్ళు మరి నిద్రపోని దేవుడు అనమాట. మనల్ని కాపాడే దేవుడు, కొన్ని కూడా నిద్రపోవడం అనమాట. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన నీ పాదం తొట్టిన నేడు, నేను కాపాడువాడు కొనుకుడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి అగ్ని మరి అన్నిటిలోనూ అన్ని హానిల నుండి కూడా మరి భద్రత ఇక్కడ కలిగేసే దేవుడు మన దేవుడు అనమాట. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 7-8 వచనాలలో దేవుడు ఏం మాట్లాడంటే, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణాన్ని కాపాడను, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఆయనే మనకు సహాయకుడు అనమాట. ఆయన వల్ల మనకి ఈ భూమి ఆకాశం సృజించిన దేవుడు, ఆయన వల్లనే మనకి సహాయం కలుగుద్ది అనమాట. ఆయనే మన పాదం తొట్టినవాడు, మనల్ని కాపాడేవాడు, కొనుక్కుని నిద్రపోడు, యెహోవా మనల్ని కాపాడేవాడు, మన కుటుంబ పక్కన ఎప్పుడు కూడా నేరుగా ఉండే దేవుడు మన దేవుడు అనమాట. ఇది ఇంత మంచి వాగ్దానం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మహోన్నత సరస్వతి ఘనమైన ఎలా స్థుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించడం తండ్రి, మా సరిహద్దులు విశాలపరచడం తండ్రి, నిశ్చయం మాకు తోడుగా ఉంటుందండి, మా కీడు రాకుండా దానిలోనే మమ్మల్ని తప్పించుందండి. మీతో రానే మీ శ్రేణి మీద చెప్పండి చొప్పున ఎదురుకుండా బాగా దయచేయమని మా ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము తిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చి మమ్మల్ని చేసుకున్నాం అండి. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.